హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలో వెళ్ళినట్లయితే సీను ఇక అలేఖ్యకి అన్నీ అయి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య భోజనం చేయనని మారం చేస్తుంది. అప్పుడే ఇక సీను అయితే, లేదు, నువ్వు భోజనం చేయాలంటే నేనేం చేయాలో చెప్పు, అదే చేస్తాను అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య ఇక గోడపై కూర్చుంటుంది. అప్పుడే నేను కూడా ఇక్కడే కూర్చుంటాను, నేను ఒక్కొక్క ముద్ద కలిపి ఇస్తూ ఉంటాను, నువ్వు తినేసేయి అని ఇక సీను చెప్పగానే అలేఖ్య సరే అని ఇక సీను చేతిలో పెడుతూ ఉంటే తింటూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య సీను ఇక చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే సీను, ఏంటి ఈ అమ్మాయి ఏంటి నా వైపే చూస్తుంది, తన గతం ఏమైనా గుర్తుకు వస్తుందా అని ఇక సీను తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సింహాద్రి పద్మమ్మ వస్తారు. అప్పుడే సింహాద్రి పద్మమ్మ, ఇక నువ్వు భలే పని చేసావురా, ఎంత తినమని చెప్పినా మేము చెప్తే తినలేదు, కానీ సీను తినిపిస్తే మాత్రం తినింది అని ఇక సీను, నువ్వు ఇక్కడే ఉండిపో, ఈ అమ్మాయి బాగోగులన్నీ చూసుకుందు కానీ అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ, లేదు లేదయ్యా, సీనుకు గంగ ఉంది అక్కడ, తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఒక్కతే ఉంటుంది కాబట్టి వచ్చిపోతాడులే అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య అయితే, లేదు పెద్దమ్మ, సీను ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే అంటే సీనుని ఇక్కడే ఉంచుతానమ్మా, ఇక గంగవ్వని కూడా ఇక్కడికే రమ్మంటాను అని పద్మమ్మ అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, నానమ్మను కూడా ఇడికి తీసుకురా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడు సరే అని ఇక పద్మమ్మ చెప్తుంది. ఇక వెంటనే గోడపై కూర్చున్న అటుపక్క అలేఖ్య కింద పడబోతుంది. అప్పుడే సీను అలేఖ్యని పట్టుకోవడంతో అలేఖ్య సీను కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. అప్పుడే సీను కూడా అలేఖ్య కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అప్పుడే సీనుని చూసిన అలేఖ్య ఇక చాలా ప్రేమలో మునిగిపోతుంది. ఇక సీను సేవలని చూసి, సీను తనని కాపాడుకోవడం చూసి తను ప్రేమలో పడిపోతుంది. అప్పుడే ఇక ఒంటరిగా కూర్చొని అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. సీనుకి నేను తనని ప్రేమిస్తున్నా అని చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. అయితే ముందుగా సీనుకి చెప్పాలా, అక్కకి చెప్పాలా అని అలేఖ్య గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కకి చెప్పొద్దు, ముందు సీను ఓకే అన్నాకే అక్కకి చెప్పాలి విషయం అని ఇక అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడే ఇక సీను, ఏంటమ్మా, ఏంటి దివ్య, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. నీ గురించే అని అలేఖ్య అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక సీను. అయితే అప్పుడే, ఏంటి నా గురించి ఏం ఆలోచిస్తున్నావు, ఇక మళ్ళీ నేను ఏదైనా తీసుకువచ్చి పెడతాననుకుంటున్నావా, తినిపిస్తానని చూస్తున్నావా అని సీను అంటూ ఉంటాడు. లేదు అని ఇక అనగానే, ఏంటి ఆ విషయం మరే అని ఇక సీను అంటూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇక ఫ్లవర్ తీసుకువచ్చి సీనుకి ఇస్తుంది. అప్పుడే సీను ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ దివ్యం ఏంటి నన్ను ప్రేమిస్తానంటుంది, ఇప్పుడు ఈ విషయం కనుక అమ్మాడికి తెలిస్తే అమ్మాడి నన్నే అపార్థం చేసుకుంటుంది, లేదు ఈ అమ్మాయి నుంచి దూరంగా ఉండడమే మంచిది, తను ఎవరో తన గురించి తన వాళ్ళు తెలుసుకున్నాక తనని తీసుకువెళ్తారు, తను పెళ్లి బట్టలలో కూడా ఉందని అమ్మాడి చెప్పింది, తన పెళ్ళి ఏదో ఆటంకం వల్ల ఆగిపోయింది, తను ఇక ఇష్టం లేక వెళ్ళొచ్చిందని తెలిసింది, తన వాళ్ళు తనకి తిరిగి పెళ్లి చేస్తారు, ఈ అమ్మాడి నా వల్ల బాధపడకూడదు అని ఇక సీను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని ఇక పద్మమ్మకి సింహాద్రికి చెప్తూ ఉంటాడు. అప్పుడే సింహాద్రి, పద్మ, ఏంట్రా ఏం జరిగింది, ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, అందుకనే గంగవ్వను కూడా ఇక్కడికే పిలిచాను కదా, మరి నువ్వేంది మళ్ళీ పోతానంటావు అని సింహాద్రి అంటూ ఉంటాడు. నాకు కొంచెం పనుంది మళ్ళీ వస్తాను అని ఇక సీను అనగానే అప్పుడే అక్కడికి ఇక ఆనంది వస్తుంది.
ఆనంది వెంటనే సీను నీతో మాట్లాడాలి అని ఇక అనగానే ఏంటమ్మాడి నేనే నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక సీనుని తీసుకొని పక్కకు వెళ్ళి సీను నువ్వు చెప్పదలుచుకుందంతా నేను విన్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే సీను విన్నావా అమ్మాడి ఆ అమ్మాయి ఏంది నన్ను ప్రేమిస్తున్నా అంటుంది, ఇప్పుడు తనని ప్రేమిస్తున్నానని తిరిగి చెప్పాలా అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. లేదు సీను, ఆ అమ్మాయికి ఏదో బాధలో ఉందని అర్థమైపోయింది కాబట్టి తన గతం కూడా గుర్తుకొస్తలేదు, అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఏంటమ్మాడి కొంపదీసి తనని పెళ్లి చేసుకోమంటావా ఏంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ నిర్ణయానికే వచ్చాను సీను, మా అత్తయ్య గారిని అడిగి ఇక నీకు తనకి పెళ్లి జరిపిస్తే మీరిద్దరూ సంతోషంగా ఉంటారని అనిపిస్తుంది. తనకు చేసిన ఇక ద్రోహంలో ఇదొక రుణం తీర్చుకున్నట్లు ఉంటుంది అని ఆనంది అనగానే అప్పుడే సీను ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మాడి తనకు చేసిన ద్రోహం ఏంటి, నువ్వు కరెక్టే చేసావు కదా, తనకి ఎవరో యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద వదిలేసి పోతే నువ్వు తనని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసావు కదా, నువ్వు చేసిన ద్రోహం ఏంటి అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఆనంది లేదు సీను నువ్వు ఎవరికి చెప్పనంటే నీకు ఒక విషయం చెప్తాను అని ఆనంది అంటూ ఉంటుంది. చెప్పమ్మాడి నా మీదొట్టు నేను ఎవరికి చెప్పను అని ఇక సీను అంటూ ఉంటాడు. ముందు అమ్మాయిని యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మా అత్తయ్య గారే. మా అత్తయ్య గారు ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేయడంతో తలకి బాగా గాయమైతే నేను తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అత్తయ్య గారు ఇక జైలుకు వెళ్ళవలసి వస్తుంది ఒక నిందితురాల్లా అని ఆ అమ్మాయి గురించి ఆలోచించి తనకి ట్రీట్మెంట్ జరిపించి తను కోలుకునేలా చేశాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి గతం మర్చిపోయింది కాబట్టి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు తన వాళ్ళు తనకి గుర్తుకు రారు, తన వాళ్ళు కూడా ఎక్కడున్నారో మనకు తెలీదు. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే నువ్వు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటూనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని ఆనంది అంటూ ఉంటుంది. ఏంటమ్మాడి నన్ను బుక్ చేస్తున్నావు, ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళో ఏమో, అలాంటి వాళ్ళని ఆ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను చేసుకోనమ్మాడి నువ్వేమన్నా అనుకో అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఆనంది లేదు సీను నేను ఇప్పుడేం బలవంతం చేయను, మా అత్తయ్య గారిని అడిగాక అది దానికి కరెక్టుగా తను ఏం చెప్తుందో ఆ తర్వాతే నిన్ను ఏదో ఒకటి చేసి ప్రాధేయపడైనా నీకు తనకి పెళ్లి జరిపిస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఏంటో అమ్మాడి నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. సరే సీను కానీ నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు, ఆ అమ్మాయి ఏదో ఒకటి ఇక నిన్ను ప్రేమిస్తున్నానని అదో ఇదో చెప్తుందని ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం మాత్రం చేయకు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. సరే అమ్మాడి నువ్వు చెప్పినట్లే నేను ఈయనే ఉంటాను అని ఇక సీను అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది సరే నేను వెళ్ళొస్తాను, మళ్ళీ తిరిగి వచ్చి ఏదో ఒక నిర్ణయానికి వస్తాం అని ఇక ఆనంది చెప్పగానే సరే అమ్మాడి ఆలోచించి చూడు అమ్మాడి నన్నైతే బలవంతం చేయొద్దు అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. సరే నేను వెళ్తున్నాను అని ఇక ఆనంది అయితే అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్తుంది. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సునంద వస్తుంది. ఏంటి ఆనంది ఏం ఆలోచిస్తున్నావు, ఆ అమ్మాయి బాగానే ఉంది కదా, తనకి ఏదైనా అయ్యిందా, ఎందుకంత కంగారుగా ఆలోచిస్తున్నావేంటి అని సునంద ఆనందిని అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య గారు ఒక విషయం గురించి ఏ నిర్ణయానికి రావాలో అర్థం కావడం లేదు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటానంది ఏం విషయం ఏం నిర్ణయం అని సునంద అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో ఆ దివ్య అని పెట్టి ఆ అమ్మాయిని అక్కడ పెట్టాం కదా, ఆ అమ్మాయి ఇప్పుడు సీనుని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇక తన వాళ్ళెవరో తన గతం ఏంటో తెలీదు, అలాంటిది సీనుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో నాకైతే షాక్ అయిపోయాను, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద ఏంటి సీనుని ప్రేమిస్తున్నానని చెప్పిందా అని అనగానే అవునత్తయ్య గారు తను శ్రీనుని ప్రేమిస్తున్నానని ఒక పువ్వు కూడా ఇచ్చింది అని సీను ఏం చెప్పాడు అని అంటూ ఉంటుంది సునంద అయితే. సీను ఇక తన మీద కోపం పెంచుకున్నాడు, ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం ఏంటి, తను గొప్పింటి కూతురులా ఉంది, ఇక తనని పెళ్లి చేసుకోలేను అని సీను అంటూ ఉన్నాడు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే లేదానంది
అసలు మనం చేసిన తప్పుని ఇక తూర్చుకోవాలంటే ఇదే మంచి సమయం. ఇప్పుడు ఎలాగో ఆ అమ్మాయి సీనుని ప్రేమిస్తానంటుంది కదా! అలాగే సీనుని ఇక తనకి ఇద్దరికీ పెళ్లి జరిపిస్తే బాగుండని నాకనిపిస్తుంది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, మంచి నిర్ణయం అత్తయ్య గారు అని అనగానే అప్పుడే సునంద, నువ్వు కూడా ఆ జ్యోతి తప్పుకు క్షమాపణ చెప్పాలన్న, రుణం తీర్చుకోవాలని చూసావు కదా! ఇక ఆదిత్యని ఆ పరిస్థితిలో ఉన్న నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీలాగే నేను కూడా అదే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎలాగో ఆ అమ్మాయి సీనుని ప్రేమిస్తున్నానని చెప్పింది కాబట్టి సీనుకి తనకి పెళ్లి జరిపి, ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. ఆ అమ్మాయి గతం ఏదై ఉంటుందో అది చూద్దాం, ఎప్పుడు గుర్తుకొస్తుందో అప్పుడే తెలుసుకుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి కోరిక తీర్చేద్దాం, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం అని అంటూ ఉంటుంది సునంద. అయితే సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లే ఎలాగైనా సీను గారిని ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది. సరే కానీ నేను అక్కడికి రాను, ఇక అక్కడికి వస్తే ఇక నా గురించి బయటపడుతుంది కాబట్టి నేను రాను, దగ్గరుండి నువ్వే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించు ఆనంది అని చెప్పగానే సరే అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే తిరిగి ఇక ఇంటికైతే వెళ్తుంది, సింహాద్రి పద్మమ్మల దగ్గరికి. అప్పుడే ఇక, ఏంటి బిడ్డ ఇలా వచ్చావేంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ అత్తయ్య గారికి ఏమైనా తెలిసిందా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే లేదమ్మా, కానీ నేను ఒక విషయం తెలుసుకున్నాను. ఇంతకుముందు దివ్య సీనుకి ఐ లవ్ యూ చెప్పడం నేను విన్నాను, సీనుని ప్రేమిస్తున్నానని చెప్పింది అని అనగానే పద్మమ్మ, సింహాద్రి స్టన్ అయిపోతారు. ఏంటి బిడ్డ, సీనుని ప్రేమించడం ఏందిగా బిడ్డ అని అంటూ ఉంటాడు సింహాద్రి. అయితే అవును నాయనా, నిజంగానే సీనుని ప్రేమిస్తున్నానని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు బిడ్డ, ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగిస్తే బాగుండు, కానీ వాళ్ళు ఎవరో తెలీదు. ఇప్పుడు సీనుగాని ప్రేమిస్తున్నా అంటుంది, తర్వాత తన గతం గుర్తుకొచ్చినాక వెళ్ళిపోతుంది. లేదు, సీనుని ఇక్కడ ఉంచకూడదు, తనని ఇక తన ఇంటికి పంపించేద్దాం, తన బాగోగులను మేము చూసుకుంటాం అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఆ అమ్మాయి కోరిక తీర్చాలనుకుంటున్నాను. సీనుని తను ప్రేమిస్తానని అంటుంది కదా, కాబట్టి సీనుకి తనకి పెళ్లి జరిపిద్దాం. ఇక తన వాళ్ళు వచ్చినప్పుడు తన భర్తని పరిచయం చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఏంటి బిడ్డ, మళ్ళీ ఏం చేస్తున్నావు, వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే వాళ్ళు వచ్చాక ఇక సీను గురించి తెలుసుకుంటే ఇక వాళ్ళు ఇక సీనును వదిలేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్తారు. అప్పుడు సీను బాధపడవలసి వస్తుంది బిడ్డ, వద్దు బిడ్డ ఇక అని అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ. సింహాద్రిలో అయితే అప్పుడే లేదమ్మా, వాళ్ళు వచ్చినప్పుడు నేను నచ్చ చెప్తాను, ఇప్పుడు ఆ అమ్మాయి కోరిక తీర్చాలి అంటే సీనుకి తనకి పెళ్లి జరిపించాలి. ఆ తర్వాత తను సంతోషంగా ఉంటుంది సీనుతో, ఆ తర్వాత తన గతం గుర్తుకు వస్తే తనే చెప్తుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే సరే బిడ్డ, నువ్వు అన్నట్లే ఇక వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిద్దువు కానీ ముందుగా సీను గారిని అడగాలి, సీను గారికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే అప్పుడే ఇక సీను గారిని నేను ఒప్పిస్తాను కనమ్మా, నా దోస్తు గదాడు, నేను చెప్తే వింటాడు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే పద మనం వెళ్ళి అడుగుదాం అని ఇక పద్మమ్మ, సింహాద్రి, ఆనంది అందరూ కలిసి సీను కూర్చొని ఉండగా సీను దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఏంటమ్మాడి మళ్ళొచ్చావేంటి, ఏం నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు అని అంటూ ఉంటాడు సీను. అయితే సీను, నేను చెప్పినట్లు నువ్వు వింటానంటే నేను విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అమ్మాడి నువ్వు చెప్పింది ఎప్పుడన్నా కాదన్నానా అని అంటూ ఉంటాడు సీను. అయితే కాదనవనే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఏంటమ్మాడి అని అనగానే నువ్వు ఆ దివ్యని పెళ్లి చేసుకోవాలరా అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఏంటమ్మాడి, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను ఆ అమ్మాయిని వదిలించుకొని వెళ్ళిపోదామని చూస్తుంటే అని ఇక సింహాద్రి అంటూ ఉంటాను. లేదు సింహాద్రి, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి నీతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నిన్ను
చూసుకుంటూ తను సంతోషపడుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని ఇక ఆ అమ్మాయి తన గతం గుర్తుకు వచ్చిన రోజు తన వాళ్ళని నీకు పరిచయం చేస్తుంది గాని అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటమ్మాడి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక తన గతం గుర్తుకొస్తే తన వాళ్ళు తనని తీసుకువెళ్తారు, అప్పుడు నేను బాధపడవలసి వస్తుంది అని సీను అంటూ ఉంటాడు. లేదురా, నువ్వు బాధపడవు, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. ఇక వాళ్ళని ఒప్పిస్తాను. తన గతం గుర్తుకొచ్చాక కూడా నువ్వు భర్తవి కాబట్టి ఎప్పటికీ తనతో పాటే ఉండాలి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. సరే అమ్మాడి, నువ్వు చెప్పినట్లే ఇక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అనగానే అక్కడే ఉన్న దివ్య ఇదంతా వింటుంది. వెంటనే దివ్య తాళిబొట్టు తీసుకొని ఇక సీను దగ్గరికైతే వస్తుంది. ఇక ఆనంది మాటలు విన్న సీను ఇక అలేఖ్య మెడలో అయితే తాళి కడతాడు. ఇక ఆనంది అయితే సీనుని అలేఖ్యనైతే ఒకటి చేస్తుంది. ఇక సీనుని అలేఖ్యని చూసిన ఆదిత్య మరి ఏం చేయబోతున్నాడో ఇక తెలుసుకోవాలి. ఆదిత్య అలేఖ్య గురించి నిజం చెప్పకుండా సీనుని అలేఖ్యని ఇక తను కూడా ఇక ఒప్పుకుంటాడు వాళ్ళ పెళ్ళికి. ఇక గతం మర్చిపోయిన అలేఖ్యని అర్థం చేసుకుంటాడు ఆదిత్య అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.